చిన్న సినిమా అయినా పెద్ద సక్సెస్ సాధించాం. అది మాకు ఎంత ఆనందం ఇస్తుందో చెప్పలేను. అందరికీ నమస్కారం అండి. నాకు గోల సీనుతో మంచి సక్సెస్ ఇచ్చారు. ఇంతకీ స్కూప్స్ ఎలా ఉన్నాయి? స్టార్టింగ్ లో ఛత్రపతి స్కూప్ కానీ లేకపోతే గజనీ సినిమాలో స్కూప్, ఆ ఛత్రపతిలో సమోసా డైలాగ్ ఎలా ఉంది? నా వాళ్ళు సమోసాలు అమ్ముకొని బతికే ఏరియా, ఇదే ఏరియాలో ఎన్నో ఏళ్ళగా ఇడ్లీ దోశలు గేర్చాం, కూల్ డ్రింక్ నీళ్ళకి గేర్చాం. ఇప్పుడు ఆ కూల్ డ్రింక్ నీళ్ళు వేడెక్కాయి. ఎవరైనా తాగాలని ప్రయత్నిస్తే గొంతు పగిలి చేస్తారు. ఆడిపోతే ఏడు, ఈడిపోతే నేను పోతే నా అమ్మ ముగుడంటే ఎవడన్నా సమోసాలు కనపడితే ఏదో ట్రై చేశాను. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. కానీ ఇంత మంచి సక్సెస్ ఇచ్చారండి. లాస్ట్ ఇయర్ ఉగాదికి ఏమో నాకు సేమ్ ఈ రోజుల్లో ఇచ్చారు. ఈ ఉగాది దగ్గరలో ఉన్నప్పుడు నాకు గోల సీన్ ఇచ్చారు. అండ్ రైరే కానీ అరవింద్ 2 కానీ మీ అందరి సపోర్ట్ తోనే నేను ఇన్ని సినిమాలు చేశాను. ఇక నుంచి వస్తున్న సినిమాలు కూడా ఇలాగే మీ నుంచి సపోర్ట్ ఆశిస్తా, మీకు మంచి సినిమాలు ఇస్తానని నా మాట ఇస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. గోల సీను మంచి ఫిల్మ్ ఉందా? వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. ఇది నా కెరియర్ లో, తెలుగు సినిమా కెరియర్ లో ఇది నా ఫస్ట్ హిట్ ఫిల్మ్. సో వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. మా గోల శ్రీను టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి క్యారెక్టర్ అందరూ చేస్తారండి. డైరెక్షన్ ఆర్టిస్ట్ కి ఫ్రీ ఇచ్చిన వాళ్ళే డైరెక్టర్ గా తనకి ఏముందో నాకు ఏం కావాలి అదే చేయండి అని ఎప్పుడు మమ్మల్ని గిరిగీసి కూర్చోబెట్టలేదు మా డైరెక్టర్ గారు. మాకు ఫ్రీ ఇచ్చారు. మీ ఈజీని బట్టి మీ ఫ్రీగా ఎట్లా ఉంటే మీరు ఎలా అయితే ఓన్ చేసుకోగలరో చేయండి అన్నారు. మాకు అంతా ఇచ్చారు కాబట్టి ఆ క్యారెక్టర్ అంత బాగా పండుతాయి. ఇప్పుడు మీరు చూస్తారు, నెక్స్ట్ కామెడీ ఉంటుంది. కోట గారు అద్భుతంగా చేశారు. ఆయన ప్రక్కన మేము యాక్ట్ చేయడం, మా కో ఆర్టిస్ట్ అంత పెద్ద లెజెండ్ నిజంగా. ఆయన ప్రక్కన మేము యాక్ట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన అంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా రాజ్ కందుకూరి గారికి ఇప్పటికి 3 సినిమాలు చేశారు. ఇది బిగ్గెస్ట్ హిట్ అండి. అన్ని విధాలుగా విజయనామ సంవత్సరంలో మా టీం రాక్ చేయడానికి రాబోతుంది. ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు మీకు అందజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి, ఇక్కడ రావడానికి, ఈ రోజు ఇన్వైట్ చేసినందుకు మరొకసారి మా డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక గ్లామర్ రోల్ ఇచ్చారు. దానికి డైరెక్టర్ గారికి నాకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది గ్లామర్ రోలే కాకుండా కామెడీ రోల్ కూడాను. కళ్యాణి గారు చెప్పినట్టు పెద్ద చాట చిన్న చాట అనుకుంటూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చేసామని కూడా అనుకుంటున్నాము. ఇప్పుడు తర్వాత వస్తుంది చూడండి. మమ్మల్ని కెమెరామెన్ గారు చాలా బాగా చూపించారు. మా కో ఆర్టిస్ట్ అందరూ మాకు హెల్ప్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాము. శ్రీ గోల అంతా ఇంత కాదు, సినిమా మొత్తం ఎలా అయితే చేశాడో అలాగే గోల పెడుతూ ఉన్నాడు. తషు చాలా బాగా చేసింది. డైరెక్టర్ గారికి వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి ఇంత సక్సెస్ ఇచ్చి నాకు మా తెలుగులో ఇంకా మరిన్ని సినిమాలు చేయడానికి అవకాశం కల్పించిన ప్రేక్షకులు అందరికీ, అట్లాగే నాకు ఇంతటి మంచి అవకాశం కల్పించిన మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారికి, సో అండ్ మా హీరో శ్రీ, శశు, వీళ్ళందరూ ఆల్రెడీ గ్లామర్ గా ఉన్నారు. వాళ్ళు గ్లామర్ గా చూపించేది ఏం లేదు. మా మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ అందించి సినిమాకి, ఇంకా నాకు సినిమాటోగ్రఫీ చేయడానికి ఇంకా మంచి అవకాశం కల్పించారు. సాంగ్స్ లో చూడండి, మీనా సాంగ్ అది నా ఎఫర్ట్స్ పెట్టాను. ఎనీవే ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ పార్ట్ లో మన హీరో శ్రీ గారు ఇప్పటిదాకా చేయని డాన్స్ చూస్తారు మీరు, ఎప్పుడు కూడా చేయనటువంటి డాన్స్. ఆయన మంచి డాన్సర్ అన్న విషయం మీకు ఆ సాంగ్ తో తెలిసిపోతుంది, సింహ టైగర్ చిత్తం సాంగ్ తో. అలాగే దానికి ముందు బీచ్ లో ఒక సాంగ్ చేశాను, యాక్చువల్లీ వైజాగ్ గోవాలో చేశారు సార్, మీనా కన్నుల్లోనని. చాలా మంచి మెలోడీ సాంగ్. ఆ సాంగ్ చాలా బాగా క్లిక్ అయింది ఇప్పటిదాకా. ఈవెన్ అనంతపురం, కడప చాలా వాటిలో వచ్చి ఫోన్ వచ్చేది ఒకటే, ఆ సాంగ్ చాలా బాగా క్లిక్ అయిందని చెప్పి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇంకా మంచి హిట్ కొట్టాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.